నల్గొండ జిల్లా రవాణా శాఖ డిటిఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మికంగా డిటిఓ కార్యాలయంపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్, ఇన్స్పెక్టర్లు రామారావు, వెంకటేశ్వరరావు మరో 9 మంది సిబ్బందితో డిటిఓ కార్యాలయంలో ఆకస్మిక దాడి చేశారు. డిటిఓ కార్యాలయంలోకి ప్రవేశించగానే అధికారులు మొదటగా ప్రధాన ద్వారాన్ని మూసివేయించారు. కార్యాలయం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని 6 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్, ఆర్సీ, రిజిస్ట్రేషన్ కు సంబంధించిన 60 దస్తావేజులను సుమారు 12,000 స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అదే కార్యాలయంలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు లోతుగా విచారణ చేశారు. ఈ డిటిసి నల్గొండ ఆఫీసులో అవకతవకలు మరియు ఏజెంట్ల ద్వారా ఈ ఆఫీసులో ఉన్న స్టాఫ్ వాళ్ళు కరప్షన్ ప్రాక్టీసెస్ జరుగుతుందని మాకు త్రూ పబ్లిక్ కానీ ఈ సోర్స్ మీడియా కానీ ఇతర పద్ధతుల ద్వారా వచ్చింది. బేసింగ్ ఆన్ దట్ మేము ఉన్నతాధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే గౌరవ డీజీ ఏసీబీ తెలంగాణ గారు వారి ఆధ్వర్యంలో వారి అనుమతితో ఈరోజు నల్గొండ డిటిసి ఆఫీసులో దాదాపు 12 గంటలకు సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మేము చెక్ చేసేటప్పుడు ఈ ఆఫీస్కు అప్రోచ్ అయ్యే లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ, తర్వాత ఇతరత్ర డాక్యుమెంటేషన్ గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళతో పాటు కొంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఆఫీసు ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరినీ మేము వెరిఫై చేసి సెగ్రిగేట్ చేసి అందులో ఈ ఆఫీసు వర్క్ గురించి అంటే లైసెన్స్, ఆర్సీ వాటి గురించి ఎవరు వచ్చారు, తర్వాత ఏజెంట్లు ఎవరు అని చేశాము. చేసిన తర్వాత అందులో మాకు 6 ఏజెంట్లు వారు అన్ఆథరైజ్డ్గా ఎవరైతే ఏజెంట్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళు యాజ్ పర్ జీవో వాళ్ళు ఈ ఆఫీసులోకి వాళ్ళకి ఎంట్రీ ఉండదు. కానీ ఇక్కడ స్టాఫ్ వాళ్ళకు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ లైసెన్స్, ఆర్సీ తర్వాత వేరే రిజిస్ట్రేషన్కి సంబంధించిన వాటి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉన్నారు. అది వయలేషన్ అది. అలాగే ఈ ఏజెంట్స్ ఎవరైతే 6 దొరికారో వాళ్ళ దగ్గర పబ్లిక్ సంబంధించిన ఈ లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ, ఇంకా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్మిట్ ఇవన్నీ అప్లికేషన్ ఫామ్స్ దొరికాయి. ఆ ఫామ్స్ కూడా దగ్గర 50-60 దొరికాయి. అవన్నీ మేము సీజ్ చేశాము. వాటితో పాటు కొంత నగదు కూడా 6 దగ్గర దొరికింది. అది తప్పకుండా చేయడం జరుగుతుంది. వయలేషన్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా ఐడెంటిఫై చేసిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కు బయటి దళారులు లోపల రాకుండా ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు సార్ రాబో రోజుల్లో? అదే ఇప్పుడు ఈ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్లో ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి ఎంవీఐ ఉన్నారు. ఇన్ఛార్జ్ డిటిఓ గారు లేరు, సూర్యాపేట ఉన్నారు. వాళ్ళకు రిపోర్ట్ ఇస్తాము. ఆల్రెడీ గవర్నమెంట్ సర్కులర్ కూడా ఇచ్చింది, అన్ఆథరైజ్డ్ పర్సన్ ఏజెంట్ ఎంట్రీ కాకూడదని. ఇప్పుడు వాళ్ళు అలౌ చేయడము, రిస్ట్రిక్ట్ చేయడం బాధ్యత వాళ్ళది. మేము వాళ్ళకు రిపోర్ట్ ద్వారా తెలియజేస్తాము. మళ్ళీ అటువంటి వయలేషన్స్ ఉంటే మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం.